అండి వెల్కమ్ టు మై ఛానల్. మా మమ్మీకి అయితే మమ్స్ వచ్చాయంట, అదే గౌదల గంగమ్మ. అందుకని ఏమాకమ్మ కల్జాక్ అని ఒక కల్జాక్ని నూరుతున్నారు రోటీలో. ఆకు ఎట్లుంటుందో చూపి. ఆకు ఎత్తి ఇక్కడ చూడండి, ఇదే ఆకు కంజేడాకు. ఇది కడగంది, అది కడిగింది, ఇంతకు ముందు చూపించింది మీకు. ఈ పసురు వేసుకుంటే వేడి తగ్గుతుందంట, ఊద తగ్గుతుందంట. సారీ, లైట్గా వేడి చేసేసుకోవాలంట. కర్పూరం చిటుకుడు, చిటుకుడు. మా అమ్మమ్మ చెప్పమ్మమ్మ. కర్పూరం చిటుకుడు, సాంబ్రాణి చిటుకుడు, ఒక రవ్వ చిటుకుడు పసుపు వేసి పసురు ఎచ్చ చేసి యాకు వేసి పూసుకుంటే బాగా తగ్గుతుంది. మగానికి వేసుకుంటే ఊద తగ్గిపోతుందంట. నొప్పు వాపు వచ్చినా మా మమ్మీకి ఇక్కడ ఊదింది. కెమెరాలో కనిపిస్తుందా కనిపిస్తుందో తెలీదు అమ్మ, అందుకని ఆకుని వేస్తున్నారు. పసరు వస్తుంది ఇప్పుడు వేసుకొని పసరు పిండి దాన్ని గోరెచ్చ చేసి మనం ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ రాసుకుంటే తప్పు తగ్గుతుంది. అలాగే మోకాలు నొప్పికి కూడా అది యూజ్ చేస్తారంట ఈ ఆకుని. పసరు అయితే వచ్చేస్తుంది. ఎక్కడ దొరుకుతుంది అమ్మమ్మ? ఎక్కడైనా ఉంటాయి, తీగలు అల్లుకొని ఉంటాయి. తీగలా ఇవి? తీగ మారిగా అల్లుకుంటా పోతుంది, తోలపాకు లేకపోతుంది. నీళ్ళు బారే చోట ఎక్కువ ఉంటారట. మన ఛానల్ మన ఇంటికాడే ఉంది చెట్టు పోయిందమ్మా చెట్టు అక్కడ ఉందంట. మా ఇంటికాడే ఉందంట. ఇక్కడ పసురు వచ్చేసింది. ఆకుని దంచిన తర్వాత దాన్ని తీసుకొని సైడ్కి పిండితో జ్యూస్ వస్తుంది. సాంబ్రాణి వేయాలి ఇక్కడ. అలాగే ఒక చిన్న కర్పూరం కూడా వేయాలి. అలాగే దీంట్లోకి పసుపు కూడా వేసుకోవాలి. ఆకులు నూరిన తర్వాత సాంబ్రాణి, కర్పూరం, చిన్న బిళ్ళ, అలాగే కొంచెం పసుపు, అలాగే దాన్ని వేడి చేసాము స్టవ్ పైన పెట్టి. ఇక్కడ చంపాకు పూస్తున్నారు మా మమ్మీకి అమ్మమ్మ. ఇక్కడ కూడా గొంతు కూడా అమ్మమ్మ. ఇలా పూస్తే అది తగ్గిపోతుందని అమ్మమ్మ చెప్పింది. మోకాల నొప్పికి కూడా యూజ్ అవుతుందంట. అలాగే చేయి పైన మా డాడీకి ఊత వచ్చింది, దానికి కూడా పూయొచ్చంట.